ఓదార్చి మనతో పాటు బాధపడేవాడు దేవుడు అండి. ఆ రోజు మార్త మరియతో కూడా ఉండి ఒక పక్క వాళ్ళు ఏడుస్తూ ఉంటే, అమ్మ పర్వాలేదు నేను ఉన్నాను, మరలా నీ తమ్ముడు బతుకుతాడని ఒక పక్క ధైర్యం చెప్తూ, మరొక పక్క మంచివాడు లాజరు చచ్చిపోయాడని కన్నీళ్ళు పెట్టుకున్నాడండి. కన్నీళ్ళు పెట్టుకున్నాడు. సైన్యంలో ఒకసారి ఒక ఈరుడు ఒక ఆర్మీ చచ్చిపోయాడు. ఆర్మీలో ఒక సేవకుడు, ఒక సైనికుడు చచ్చిపోయాడు. పాపం 3 పిల్లలు, భార్య, ఇంకా అమ్మాయికి ఎవ్వరు లేరు, బంధువులు స్నేహితులు ఎవ్వరు లేరు. ఈ విషయం కాస్త మహారాణికి తెలిసింది, విక్టోరియా మహారాణికి తెలిసింది. ఏమని? మన సైన్యంలో ఒక సైనికుడు చనిపోయాడు యుద్ధంలో, కానీ ఆయన భార్యకు ఎవరు లేరండి, ఆమె పిల్లలకు ఎవరు లేరండి అని తెలిసింది. తెలిస్తే ఆమె బండి వేసుకొని, రథం వేసుకొని ఆ ఇంటికి వచ్చింది, ఆ భార్య ఇంటికి. భర్త చనిపోయి వారం రోజులు అవుతుంది. ఓదార్పు లేనటువంటి ఆ భార్య విక్టోరియా మహారాణి రాగానే ఆ వీధి వాళ్ళు, ఆ బజారు వాళ్ళు, ఆ మనుషులందరూ అబ్బో ఏదో ఇవ్వటానికి వచ్చింది అని అనుకున్నారు. అందరూ బయటే ఉన్నారు. ఉదయం 10 గంటలకు వెళ్ళిన విక్టోరియా మహారాణి ఆ భార్య దగ్గరికి సాయంకాలం 5 గంటల తర్వాత బయటకు వచ్చింది. ఎన్ని గంటలకు? సాయంకాలం 5 గంటలకు బయటకు వచ్చింది. ఉదయం 10 గంటలకు వెళ్ళింది ఆ ఇంట్లోకి. ఆ భర్తను పోగొట్టుకున్న భార్య, ఆ తండ్రిని పోగొట్టుకున్న పిల్లల దగ్గర కూర్చున్న ఆ విక్టోరియా మహారాణి సాయంకాలం 5 గంటలకు వచ్చింది. 5 గంటలకు ఆ బండికి వెళ్ళిపోయిన తర్వాత అందరూ, ఆ వీధి వాళ్ళందరూ వచ్చి, ఏమిచ్చింది మహారాణి, ఎంత ఇచ్చింది మహారాణి, ఎంత బంగారం ఇచ్చింది, ఎంత డబ్బు ఇచ్చింది, ఎన్ని చెక్కులు ఇచ్చింది, ఇంతకు ఏం తెచ్చింది అంటే ఆమె చెప్పింది, ఆమె వస్తూ ఓదార్పు తీసుకొని వచ్చింది. నాకు ఇచ్చింది ఏమిటో తెలుసా? ఓదార్పు. నా మీద చూపించింది ఏమిటో తెలుసా? కనికరము. అదేంట డబ్బేమి ఇవ్వలా? ఒక డబ్బు ఎందుకు? మహారాణి వచ్చి ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల దాకా నాతో పాటు కూర్చొని, నాతో పాటు ఏడ్చి, నాతో పాటు బాధపడి వెళ్ళింది. అంతకన్నా ఏం కావాలి? డబ్బు. ఇంకెందుకు డబ్బు? ఏమండి, అందుకే మీరు ఎవరైనా నేను చెప్పినప్పుడు హాస్పిటల్లోకి వెళ్ళండి, అక్కడ దాకా వెళ్ళి పరామర్శించిరండి అంటాను. ప్రియమైన దేవుని బిడ్డ, ఎందుకు చెప్తాను? మీరు డబ్బు ఇవ్వనక్కర్లేదండి, అక్కడ దాకా వెళ్ళి వాళ్ళకి కనపడితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. సంఘస్థులు వచ్చారా, పలానా అమ్మాయి నా కోసం వచ్చింది, పలానా వ్యక్తి నా కోసం వచ్చాడు, నేను హాస్పిటల్లో ఉంటే నన్ను చూడటానికి వచ్చారు. కనికరం. ఆ రోజు యేసు ప్రభు కుష్టు వ్యాధి మీద కనికర పడకపోతే వాడు రోగం పోయేదా? అందరూ చీకొట్టినట్టుగా ప్రభు అయిన యేసు కూడా చీకొడితే వాడి పరిస్థితి ఏమయ్యేది? మనం చెప్పానే, వెధవరాలు